అండ్ స్టోరీ లేదు అనడానికి లేదు, కామెడీతో నవ్వించడం అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎంతమంది చేసి ఫెయిల్ అయ్యారు, బట్ యూ ఆల్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పుల్డ్ అవుట్ దట్ కంప్లీట్ స్టోరీ విత్ సో మచ్ ఆఫ్ హ్యూమర్, ఎంటర్టైన్మెంట్ అండ్ కంప్లీట్లీ ఎంగేజింగ్. అండ్ ఇందులో చూస్తుంటే సెకండ్ పార్ట్ టిల్లు స్క్వేర్ ఇస్ రియలీ లుకింగ్ లైక్ స్క్వేర్. దాని తర్వాత మళ్ళీ ఇట్లా క్యూబ్ అలా కూడా వస్తాయండి, 3, 4, 5 అన్ని ప్లాన్ చేద్దాం. కానీ మీరు అన్నారు కదా ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చినప్పుడు, మీరు ఫస్ట్ పార్ట్లో తీసినప్పుడు సినిమా ఐ మీన్ ఒక న్యూ కమర్స్ తీస్తున్నప్పుడు ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేసి వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. కృష్ణాని సిలీలా ఐ మీన్ ఓటీడీ అప్పుడుకి ఇప్పటికి మీరే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా మీద? ఫస్ట్ పార్ట్ చూసారు, సిద్ధుని చూసారు, అన్ని చూసారు, ఇది ఆఫ్ ద జర్నీ. మీరు టిల్లు స్క్వేర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను టిల్లు స్క్వేర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ ఐఎమ్ లైక్ అబ్బా ఇంకా టిల్లు స్క్వేర్ వచ్చిందంటే కాసేపు నేను చూసుకొని కంప్లీట్ ఎంటర్టైన్ అవ్వచ్చు. అండ్ టిల్లు ఎలా తీసుకెళ్ళబోతున్నాడు ఈ రూట్ని మొత్తం అని. అండ్ యాజ్ యూ సెడ్ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతోంది, ద సంథింగ్ స్టోరీ హస్ కమ్ కికాస్ అన్నారు కదా. సో మేబీ ఓన్లీ ఊరికే టిల్లు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక అమ్మాయి కాదు, ఇంకొంచెం బిగ్గర్గా ఏదో జరగబోతుంది టిల్లు లైఫ్లో అని చిన్నగా కొంచెం ఒక ఇంటెలిజెంట్ ఆడియన్స్గా నాకు అర్థమవుతుంది. మీరేమంటారు? ఎక్కువ ఆలోచించానా? మీరు ఎక్కువ ఆలోచించండి పర్లేదు, కానీ మీరు అన్నది ఫస్ట్ మాట సమ్మర్ ఫస్ట్ సినిమా, అందరు ఎగ్జామ్స్ రాసేసి పిల్లలు అందరూ ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి 2 hours కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వుకుంటానికి మీకు ఏ రకమైన డౌట్ ఉండదు సినిమాలో. మా పాటలన్నీ చాలా బాగున్నాయి, అనుపమ చాలా అందంగా ఉంది, అన్ని కమర్షియల్ స్టిక్ చేసి ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఎంటర్టైనర్ అయితే అదైతే ఉంది డెఫినెట్గా. మీరు చెప్పినట్టు మీరైతే ఖచ్చితంగా 2 hours నవ్వుతూ అయితే ఉంటారు. అది వంశీ గారు అన్నారంటే ఇంకా ఆ సినిమా ఇంకా ఆయన ఏమన్నాడంటే అది జరిగిపోతుంది అంతే. మ్యాడ్ మూవీ అప్పుడు కూడా అలాగే చెప్పారు కదా, మీరు కొంచెం తక్కువ నవ్వినా ఏంటి డబ్బులు ఇచ్చేస్తానన్నారు వెనక్కి. చాలామంది దానికోసం మనం వెళ్ళారు కానీ జరగలేదు, మర్చిపోయారు సినిమా చూసిన తర్వాత డబ్బుల గురించి. సో వంశీ గారు అంత కాన్ఫిడెంట్గా సినిమాని చూసిన తర్వాత అన్నారు అంటే హీఈస్ ద బెస్ట్ జడ్జ్. సో వీ రిలై ఆన్ హిమ్. రివ్యూ ఆయన ఇచ్చేసారుగా, ఇంకేంటి మనం చూసేస్తాం సినిమా. ఇదేం క్వశ్చన్? అంతా అయిపోయిన తర్వాత మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందంగా ఉన్నారు అన్నారు, మీ యాక్టింగ్ గురించి ఏమి చెప్పలేదు అని ఫీల్ అవుతున్నారు? కొత్తగా ఉంది. వంశీ గారు నన్ను పోడుతున్నారంటే అసలు నేను చాలా తక్కువ వింటాను అది. అనుపమ చాలా రోజుల నుంచి యాక్టింగ్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు అందరూ దాన్ని మొన్న మేము ప్రెస్ మీట్ పెడితే కూడా అందరూ ఎందుకు ఇంత సడన్ చేంజ్ అంటే గ్లామరస్గా ఉందనే కదా. మరి అది గ్లామరస్గా ఉందని చెప్పాను మీకు. అవును, ఈ సినిమా వరకు మీరు అనుపమ గ్లామర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి యాక్టింగ్ అంటే. అదే మీరు అట్లా చెప్తారు, మస్త్ యాక్టింగ్ ఉంది, ఎందుకు యాక్టింగ్ ఎలాగో చేస్తుంది కదా, అది నేను అంటుంది. వంశీ గారు కొత్త 2.0 మనకి ట్రైలర్లోనే ఆ చిన్న బిట్లో కనిపించింది కదా, అట్లా చిన్న గ్యాప్ ఇచ్చి ఫట్ అని ఒకటి అది అందులో తెలిసిపోతుంది మనకి. అసలు మొత్తం అన్నం అంతా ఉడికిందా లేదా చూడక్కర్లేదు, కొంచెం చూస్తే తెలిసిపోతుంది. ఓకే.